వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నాకు ఈ కమెంట్స్లలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సరే, ఆ క్వశ్చన్స్ నేను తర్వాత ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హాల్ టికెట్స్ వచ్చాయి. సో హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత చాలామంది మాకు నెట్లలో అంటే ఆన్లైన్లో వస్తుందా సార్ అంటే, ఎస్, ఆన్లైన్లో కూడా మీకు ఒకవేళ ఎగ్జామ్ ఫీజు కడితే మీకు ఆన్లైన్లో కూడా హాల్ టికెట్స్ వస్తాయి. ఒకవేళ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే రేపు మీకు తత్కాల్లో లాస్ట్ డేట్ ఉంది. తత్కాల్ ద్వారా మీరు రేపు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. అలాగే చాలామంది నన్ను హాల్ టికెట్స్, సప్లిమెంటరీ హాల్ టికెట్స్ గురించి అడుగుతూ చూపిస్తాను. సో ఇవి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ అండి, చూడండి. సో ఇవి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్. సో ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అవుతుందో ఆ సబ్జెక్ట్ డేటే ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంది. సో 8th రోజు తన ఎగ్జామ్ ఉంది ఎకనామిక్స్. అలాగే అంటే ఎవరి డేట్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇది పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్స్, ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళకి వస్తాయి హాల్ టికెట్స్. తర్వాత ఇక్కడ కొంతమందికి ఏమన్నా మీకు కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేసుకోవచ్చు అండి. ఎస్ఎస్సి అండ్ ఇంటర్లో ఫర్ స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, అంటే ఫోటోగ్రాఫ్ ఒకవేళ మీకు రాంగ్ వస్తే ఇట్లాంటి ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఈ ఫామ్ మీరు నింపితే మీ ఫోటోగ్రాఫ్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి హాల్ టికెట్లలో అడ్మిషన్స్ అప్పుడు మీరు చేసిన పొరపాటు వల్ల ఏమైపోయిందంటే, ఆ మీ సేవా సెంటర్లో లేకపోతే మీరు ఎక్కడైతే అడ్మిషన్ చేస్తారో వాళ్ళు సైన్ పెట్టి వేయడం వల్ల ఎగ్జామినర్ మిమ్మల్ని సైన్ టాలీ ఆగకపోవడం అవన్నీ జరుగుతున్నాయి. సో వాటి కోసం ఇది ఇచ్చారు. సో ఇది ఏంటంటే బయోడేటా అంటారు దీన్ని. సో ఇది మీరు నింపి కన్సర్న్ ఫోటో పెట్టి ఇక్కడ సైన్ చేస్తే ఇదే ఫోటో, ఇదే సైన్ మీకు రానున్న మెమోలల్లో వస్తుంది. సో ఇదొకటి. తర్వాత హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ నడవవు. ఖచ్చితంగా ఏఐ కోఆర్డినేటర్ యొక్క సిగ్నేచర్ ఖచ్చితంగా దానిపైన ఉండాలి. ఏఐ కోఆర్డినేటర్ సిగ్నేచర్ చేసిన హాల్ టికెట్స్ మాత్రమే అలౌ చేస్తారు. తర్వాత ఈ మధ్య కొత్తగా మీ హాల్ టికెట్ ఉన్న సిగ్నేచర్స్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఆ సిగ్నేచర్స్ని కూడా మీరు చెక్ చేసుకోండి, మీవే ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇదొకటి అబౌట్ ది హాల్ టికెట్స్. తర్వాత కొంతమంది లాంగ్ మెమోస్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు లాంగ్ మెమోస్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ లాంగ్ మెమోస్ మోస్ట్ ప్రాబబ్లీ దసరా తర్వాత వస్తాయి, ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే October 3rd నుంచి మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ October 10th రోజు అయిపోతాయి. 10th రోజు అయిపోయిన వెంటనే మీకు లాంగ్ మెమోస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లాంగ్ మెమోస్ అందరికి కూడా మళ్ళీ చెప్తాను, తప్పకుండా ఫాలో కండి. మిడ్ అక్టోబర్ తర్వాత లాంగ్ మెమోస్ వస్తాయి. కాబట్టి అప్పటిదాకా మీరు ఏం టెన్షన్ పడకండి లాంగ్ మెమోస్ గురించి, పాస్ అయిన వాళ్ళు. అలాగే అందరికి కూడా షార్ట్ మెమోస్ టీసీలు వస్తున్నాయి కాబట్టి కన్సర్న్ అడ్మిషన్స్ తీసుకొని మీరు నెక్స్ట్ స్టెప్లో ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. సో రేపటి నుంచి మళ్ళీ నేను మొన్న ఎకనామిక్స్ ఇంకా పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ పెట్టాను. సో రేపు పొలిటికల్ సైన్స్ ఒక వీడియో పెడతాను. సో పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు పెట్టబోతున్నాను. అలాగే ఈసారి మ్యాథమెటిక్స్ పైన, ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ పైన 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ కాన్సన్ట్రేట్ చేస్తాను. దానిపైన కూడా నేను ఖచ్చితంగా ఒక అవగాహన తీసుకొచ్చేసి మీ అందరికి కూడా నేను చెప్పిన సమ్స్ చేస్తే మీరు పాస్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాను. సో ఇప్పటివరకైతే ఏంటంటే హాల్ టికెట్స్ వచ్చాయి. అన్ని సెంటర్లకి హాల్ టికెట్స్ అనేటివి అన్ని స్టడీ సెంటర్లకి రీచ్ అయినాయి. వెంటనే మీరు రేపటి నుంచి వెళ్ళి హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకోండి. 3rd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఫెయిల్ అయిన డేట్ చూసుకోండి, ఆ డేట్ రోజే. అది ఫోర్నూన్ అంటే మార్నింగ్ 9 నుంచి 12:30 ఉంటుంది. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జాము. అది కూడా మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఎగ్జామ్ హాల్ని ముందే చూసుకొని వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.